హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని మనోహరి ఒక అతన్ని చిత్ర వినోద్ర షాపింగ్ మాల్కి పంపించి అక్కడ మేనేజర్ కింద ఉద్యోగం సంపాదించమని చెప్తుంది. అతను అలాగే సంపాదించిన తర్వాత మనోహరికి కాల్ చేసి చెప్తాడు, మేడం నేను అక్కడ జాబ్ని సంపాదించాను అని చెప్పి. దానికి మనోహరి చెప్తుంది, గుడ్ జాబ్ చేసావు, ఇప్పటి నుంచి నీ పని ఏంటంటే నెల రోజుల్లోనే ఆ షాప్లో కస్టమర్స్ అందరూ రాకుండా ఈగల మట్టుకే తోలుకోవాలి. ఆ బిజినెస్ అంతా పోయి చిత్ర వినోద్లు ఇద్దరు రోడ్డు మీదకి రావాలి, అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి వాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా వెనక నుంచి వింటున్న అమరేంద్ర, బాగి, పిల్లలు, రాథోడ్ ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది మనోహరి ఎవరి గురించి అని చెప్పి మనోహరిని వెనక నుంచి చూసుకోకుండా అమరేంద్ర పిలుస్తాడు. మనోహరి ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. దానికి ఒక్కసారిగా తను చేసిందంతా తెలిసిపోయింది అనుకుంటూ షాక్ గురవుతుంది మనోహరి. ఏమీ చెప్పలేక సమాధానం అలా ఉండిపోతుంది. ఇక్కడ చూస్తే సాంబ అరుంధతిని మరుగుజ్జుగా మార్చి తన బానిసగా చేసుకుని తన పనులన్నీ చేసుకుందామని ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మనోహరి కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఎలా అయినా ఎలక్షన్లో ఓడించాలని ప్రిన్సిపల్ మేడంతో గట్టిగా మాట్లాడుతుంది. తరువాత బాగి అమరేంద్రతో జరిగిందంతా చెప్పి ఎలా అయినా స్కూల్కి వెళ్ళి మనం పిల్లల కోసం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. దానికి అమరేంద్ర ఒప్పుకుంటాడు. అందరూ కలిపి కిందకి వచ్చి అమరేంద్ర ఆకాష్తోని మాట్లాడి, మీరు అందరూ కలిపి ఆనంద్కి సపోర్ట్ ఇవ్వాలి, నేను కూడా చిన్నప్పుడు అలాగే చేశాను కాబట్టి ఇప్పుడు లెఫ్టినెంట్ని అయ్యాను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. దానికి మిగతా వాళ్ళందరూ కలిపి చాలా ఆనందపడుతూ చూస్తూ ఉంటారు. తర్వాత అంజలిని కూడా వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎలా చదువుతున్నావు అని చెప్పి. నేను క్లాస్ ఫస్ట్ కాకుండా స్టేట్ ఫస్ట్ వస్తానని చెప్పి చెప్తుంది. దానికి బాగి అంటుంది, నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే కాదు క్లాస్ ఫస్ట్ వస్తే చాలమ్మా అని చెప్పి అంటారు. దానికి అందరూ